చాలా మంది కష్టపడ్డారు. పిల్లలు, ఎస్పెషల్ పిల్లలు పేర్లన్నీ చెప్పాలంటే పెద్దగా ఉంది. యాదన ఒక పేరు మర్చిపోయినా అనుకో, ప్రభాకర్ మళ్ళీ తిట్టుకుంటారు. అరే నాన్నలు, మీ కబడ్డీ అయితేనేమి, మీ గుండుపోటు అయితేనేమి, ఇరుసు అయితేనేమి, ఎద్దుల బండ్లు అయితేనేమి బ్రహ్మాండం రా. అందరూ అనుకుంటే ఏమైనా చేయొచ్చురా. బ్రహ్మాండంగా జరిపినారు. ఓ అదే చాలా మంది చెప్పినారు తీరు తిరగడం లేదన్నా అని. చూద్దాం. నేను మంచి చేసేదానికి ఉన్నా. ఆడ దివాకర్ రెడ్డి స్థలం కూడా ఉంటే దాన్ని కూడా ఎంతసేపులే ప్రొక్కులతో పెట్టి అట్లా అంటే అయిపోతుంది. కానీ అన్నికన్నా బాధాకరం ఏమంటే 1100 ఎకరాలుండే స్వామి ప్రతిసారి జోలు బట్టి అడుగుతే కానీ తన కళ్యాణం చేసుకోలేని పరిస్థితి ఉన్నాడు. కాబట్టి చాలా బాధాకరం. ఏప్రిల్లో నేను వస్తున్నా. యాడికిలో స్వచ్ఛ భారత్ బ్రహ్మాండంగా పని చేపిస్తా. ఏమి మీ ఇంటి ముందర మీరు కాలువ ఇట్లా అనలేరా? ఎందుకు అనలేరు? కంపల్సరీ అనాల్సిందే. ప్రతి ఒక్కరు పుల్ల పరపు పెట్టుకోండి. పనిచేసేవాడు లేడు. యాడికిలో ఇప్పుడే లేరు. ఎవరు ఉడుస్తారు? చెప్తానా, మీకోసమే, మీ పిల్లల భవిష్యత్ కోసం చెప్తానా. ఇప్పుడన్నా మేలు ఒకరో ఇద్దరు వస్తారు ఇంటికి, కసువు నూకేదానికో, గిన్నెలు కడిగేదానికో. మీ పిల్లలు పెద్దగా అయితే అనుభవిస్తారు. ఏమనుకుంటారు? అమెరికాలో మన వాళ్ళంతా పోయినారే, దండిగా సంపాదిస్తారు, అన్నీ ఉన్నాయి. కడుక్కోండి. మీ బంధువులు ఎవరు ఉంటే వాళ్ళే గిన్నెలు కడుక్కోవాలా, వాళ్ళే ఇల్లు ఊడ్చుకోవాలా, వాళ్ళే అన్నీ చేసుకోవాలా. నాకు తెలిసి చాలా మంది 15 రోజులకు సాంబార్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. వాళ్ళ సొంతం కారు ఉంటే ఒక ఆదివారం ఒక్కరోజు ఏమన్నా డ్రైవ్ చేసుకుంటారేమో, లేకపోతే కింది మీద క్యాబ్ అంటారు. నాకు యాడికి బ్రహ్మాండంగా ఉండాలని ఒకటి ఉంది. వస్తున్నా. ఆ స్వామికి కూడా నేనే ప్రెసిడెంట్ అవుతానా. చూద్దాం. ఒక సంవత్సరం ఉండి ఎక్కడ పోయింది 1100 ఎకరాలు? మీ అనొచ్చు మాకు రిజిస్ట్రేషన్ ఉంది అని. స్వామి సంతకం పెట్టాడా? స్వామి సంతకం పెట్టలే, ఎవడో పెట్టింటాడు. చెల్లవు వస్తుంది ఏప్రిల్ నుంచి. మొత్తం ఎంఆర్ఓకే సంబంధం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ భూములు ఎవరెవరు ఆక్రమించారో దేవుల భూములు కష్టాలు వస్తున్నాయి. నేను చెప్తున్నా, నేను తప్పు చేస్తే మీకు క్షమాపణ చెప్పుకుంటా, భయపడతా. నేను తప్పు చేయను. నా స్వార్థం ఏం లేదు. యాడికి అట్లా చూడదలుచుకోలేదు. ఎవరబ్బ సొమ్ము కుంటంతా ఆక్రమించినారో కుంటంతా తీయాల్సిందే. ఎవరు బిల్డింగ్లా ఎవడో ఇచ్చినాడంట. ఎవడబ్బ సొమ్ము? ప్రభాకరుడి సొమ్మ ఇచ్చేదానికే కాదమ్మా. ఆ స్థలం అంతా మొత్తం స్వామికి డబ్బులు వచ్చేటట్టుగా చేయాల్సిందే. స్వామి సొంతం డబ్బులతో రేపు సంవత్సరం ఘనంగా చేసుకుంటాడు. నేను ఎవరికి చెడ్డైనా పర్వాలే. చెడ్డైతే ఏం చేస్తాను? రాజకీయంగా రేపు ఓడగొడతారు. ఓడగొట్టు ఏమవుతుంది? నేను ఓడిపోలేమన్నా. నేనుగా వదలను యాడికి. మా సొంత మూలుండే ముందే చెప్తున్నా, దయచేసి. అసలుకే యాడికి ఎంతో అభివృద్ధి కావాల. నేను ప్రజల్లో కోరుతున్నా, నాకు సపోర్ట్ చేయండి. ప్రమాణంగా నేను ₹1 ఆశించను. నా పిల్లలు శాసగా చెప్తానా, ఈ లీడర్లు ఎవరు ఏం చేయలేరు. ప్రజలు రాండి. పంచాయతీ ఆఫీసు మొత్తం మారుస్తా. కూరగాయలు మార్కెట్ పెట్టిస్తా.
తొందరలోనే. డబ్బులు లేవు, డబ్బులు లేకపోయినా జోలు పడతా. చెప్తున్నా, యాడికి మారుస్తా మారుస్తా మారుస్తా. నీళ్లు కూడా ఖచ్చితంగా బ్రహ్మాండంగా వచ్చేటట్టు చేస్తా. నాకు బాధ్యత ఉంది. ఈరోజు జేసీ అంటే మొత్తం అందరూ తెలుసు, యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎస్, మా డ్యూటీ. మీరు మమ్మల్ని పెంచి పోషించినారు. మేమేమీ చేయకపోతే దేవుడు సహించడు. అందరు కాసుకోండి. ఎవరెవరు ఆక్యుపై చేసినారో దేవునివి. తగు విధంగా దాన్ని కలెక్ట్ చేస్తా. వదలను. నా కోసం కాదు, మొత్తం డీడీలు ఇవ్వండి స్వామి పేరుతో. ఎవరొప్ప సొమ్మాన్ని మీరు కొనుక్కొని కులుకుతున్నారు. లేదు, ఏప్రిల్ మొత్తం చెప్తానా, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తానా, సహకరించాల్సిందే. మీరు పరక మీ ఇంట్లో పెట్టుకోవాల్సిందే. చెత్త బయటికి వేయకూడదు. ఆ చెత్త తీసిపోయేదానికి మీకు బండ్లు పెడతాం, అవి మాది. ఎవరిని స్పేర్ చేయను. చూసినారు లేదా, నిన్ననే లోకేష్ ఏమన్నాడు, తాడిపత్రి గురించి మాట్లాడినాడు. అట్లా యావత్ ప్రపంచం యాడికి తాడిపత్రి కాన్ఫరెన్స్ గురించి మాట్లాడాల. అమ్మా, ఇంట్లో ఉండే పెద్ద తల్లుల్లో పుల్లల పరక, అంతకుముందు ఈత పరకలు ఉంటాండే, ఈత చెట్లలో పరకలు తీస్తాడు. ఎందుకంటే పేడ గీడ ఊడ్చేదానికి రెడీగా అండి. ఏం మీ రోజు మీరు ఊడ్చలేరా? ఎందుకు ఊడ్చారు? లేదా పైప్ లైన్ వేపిస్తా, మీరు కూడా ఇంకా డబ్బులు ఇవ్వండి. అదైతే కష్టమే ఉండదు. గవర్నమెంట్లో డబ్బులు లేవు. ఏం మీ అంత జంపు ఉంటే అంత పైపుకు డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు చేసినాం, ఒక పల్లె చేసినాం, బ్రహ్మాండంగా ఉంది, పోయి చూసినామండి. లేదా వీడియో పెడతాం మీకు. వదలను, స్వామిది వదలను, యాడికిని వదలను. మీరు కూడా నాకు సహకరించాలి. ప్రతి ఇంటి మహిళ నాతో ఉంటుంది. మీకోసం, మీ పిల్లల కోసమే బ్రహ్మాండంగా జరిగింది, ఎప్పుడు లేని విధంగా. అదే ఆడ ఆ స్థలం గిలం అంతా నాకు తెలుసు. ఆ బండిలో 300 రూపాయలు తీసుకపోతేనే వాళ్ళకి ఇల్లు జరిగేది. అలాంటి వాళ్ళకి మేము అన్నీ చూపిస్తాం. అక్కడ ఎక్కడ ఏం లేదు. స్వామి కోసరం, స్వామి ఆస్తి ఎవరు ఇచ్చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టి పోవాల్సిందే. మీరు కోర్టుకు పోతారో యాడికి పోతారో పోండి. నేను ముందు చెప్తా, మళ్ళీ పొక్లైన్ పెడతా. నిజం, గుళ్ళన్నీ తినేసినారు. ఏ గుడిని ఎత్తుకో తినేసినారు. గంగమ్మ గుడి ఎత్తుకుని తినేసినారు. ఏడవే అడిగిన తినేసి, ఆలూరు కోన తినేసినారు. లాస్ట్ దర్గాలు కూడా తినేసినారు. దర్గాలు కూడా చెప్తానా, ఎవరబ్బ సొమ్మని దర్గాలో కూడా నేను అడుగుతా. ఎందుకు? ప్రజల కోసం. నాకే అడుగుతా. ఎందుకు? ప్రజల కోసం. నాకేంటికే? నేనే 10 రూపాయలు ఇస్తా. నాకు అవసరం లేదు. దేవుడు ఇచ్చినాడు. నాకు దేవుడు డబ్బులు కాదు ఇచ్చినది. ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు నాకు ఇచ్చినాడు. ఎవరికి లేని విధంగా నాకు ఇచ్చినాడు. చాలు నాకు. నేనున్నంత వరకు మంచి చేయాలనుకుంటున్నా. యాడికను ప్రక్షాళన చేస్తా. మీరేమన్నా అంటే నేను కూడా తొందర లేదు. మీ మంచి కోసం నేను పనిచేస్తాను. మీరు దౌర్జన్యం చేస్తే నేను దౌర్జన్యం చేస్తా. అందరూ సహకరించండి. మన యాడికినే బ్రహ్మాండంగా చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.